వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్క పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు. ఒక ఓటు ఒక ప్రభుత్వం యొక్క భవిష్యత్తును, ఒక నాయకుడి గెలుపోటములను నిర్ణయిస్తోంది. అయితే కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానో లేదా అవగాహన లేకనో రెండు వేరువేరు నియోజకవర్గాల్లో లేదా రెండు వేరువేరు రాష్ట్రాల్లో ఓటు హక్కును కలిగి ఉంటున్నారు. ఎన్నికల సమయంలో రెండు చోట్ల ఓటు వేస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు, డూప్లికేట్ ఓట్లకు శాశ్వతంగా చరమగీతం పాడేందుకు ఎన్నికల సంఘం అత్యంత కఠినమైన చర్యలకు పూనుకుంది. రెండు వేరువేరు ప్రాంతాల్లో ఓటు కలిగి ఉండటం చట్ట ప్రకారం తీవ్రమైన నేరమని స్పష్టం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు. ఉద్దేశపూర్వకంగా రెండు చోట్ల ఓట్లు కలిగి ఉండి వినియోగిస్తే ఏడాది పాటు జైలు శిక్ష పడుతుందని స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. అసలు డూప్లికేట్ ఓట్లను పట్టుకోవడానికి ఎన్నికల సంఘం వాడుతున్న కొత్త టెక్నాలజీ ఏంటి? ఓట్ల జాబితాలో పేర్లు లేని వారికి కల్పిస్తున్న కొత్త అవకాశాలు ఏంటో ఇప్పుడు చాలా వివరంగా తెలుసుకుందాం. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో CEO సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో నకిలీ లేదా డూప్లికేట్ ఓట్లను చాలా సులభంగా గుర్తిస్తున్నట్లు చెప్పారు. 25 నుంచి జూలై 24 వరకు ఈ ఎన్యూమరేషన్ ఫేజ్ అంటాము. ఎన్యూమరేషన్ ఫేజ్లో ఇటువంటి ఎన్యూమరేషన్ ఫామ్ను ప్రతి ఒక్క పౌరుడు ఎవరైతే 2026 జూన్ 10 వరకు ఎవరి పేర్లు అయితే మన ఎలక్టోరల్ రోల్లో ఉన్నాయో 3,38,00,000 మంది పైచిలుకు 3,38,00,000 మంది వాళ్ళకి ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అనేది ప్రింట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇంటింటికి, ఇంట్లో 5 మంది ఉంటే 5 ఎన్యూమరేషన్ ఫామ్స్ ప్లస్ 5 అంటే 10 ఎన్యూమరేషన్ ఫామ్స్ ఆ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు ప్రతి ఒక్క పౌరునికి ఎవరైతే ఓటు హక్కు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళకి 2 ఫామ్స్ ఇస్తారు. రెండిట్లోనూ నింపాల్సి వస్తుంది. పౌరుడు అనేవాళ్ళు నింపిన తర్వాత ఒకటి యాజ్ అక్నాలెడ్జ్మెంట్ కింద ఆ వ్యక్తికే ఇస్తారు. తర్వాత ఇంకోటి తీసుకుంటారు. జూన్ ఎన్నికల సంఘం ప్రస్తుతం డెమోగ్రాఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్ అనే అత్యాధునిక సాఫ్ట్వేర్ ను వినియోగిస్తోంది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా రాష్ట్రంలో లేదా దేశంలో ఒకే పేరు, ఒకే రకమైన వివరాలు లేదా ఒకే ఫోటోతో రెండు వేరువేరు చోట్ల నమోదైన ఓట్లను క్షణాల వ్యవధిలో పసిగట్టవచ్చు. ఈ కొత్త విధానం ద్వారా ఇప్పటికే వేలాది డూప్లికేట్ ఓట్లను గుర్తించామని, అలాంటి కేసుల్లో ఇప్పటికే పలువురికి అధికారికంగా నోటీసులు కూడా జారీ చేసినట్లు CEO స్పష్టం చేశారు. కాబట్టి రెండు చోట్ల ఓట్లు పెట్టుకుని తప్పించుకుందాం అనుకుంటే ఇకపై కుదిరే ప్రసక్తే లేదు. చాలా మందికి రెండు చోట్ల ఓటు ఉంటే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం ఉంటుంది. కానీ ప్రజా ప్రాతినిధ్యం చట్టం ప్రకారం ఇది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతోంది. ఎవరైనా ఒక వ్యక్తి రెండు వేరువేరు నియోజకవర్గాల్లో లేదా రాష్ట్రంలో ఓటు కలిగి ఉండి ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగిస్తే చట్ట ప్రకారం ఏడాది పాటు జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా కూడా విధిస్తారని సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఒకవేళ పొరపాటున లేదా గతంలో ఉన్న ఊరిలో ఓటు ఉండి కొత్త ఊరిలో కూడా ఓటు వచ్చి ఉంటే వెంటనే ఏదో ఒక చోట ఓటును చట్టబద్ధంగా తొలగించుకోవాలని, లేదంటే చట్టపరమైన ఇబ్బందులు తప్పవని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ బాధ్యతగా వివరాలను నమోదు చేసుకోవాలని CEO కోరారు. ఒకవేళ ఓటర్ల జాబితాలో పేరు లేని వారు ఉంటే వారికి ఎన్నికల సంఘం మరో మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావాలనే ఉద్దేశంతో ఆగస్టు 1 నుంచి ఫారం 6 మరియు ఫారం 8 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి లేదా వివరాల మార్పులకు అవకాశం కల్పిస్తున్నారు. డ్రాఫ్ట్ రోల్ లో పేరుండాలంటే ఎన్యూమరేషన్ ఫారం నింపి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఓటును తొలగించాల్సి వస్తే దానికి సంబంధించిన బలమైన రాతపూర్వక కారణాలను మరియు ఆధారాలను చూపించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల నమోదు మరియు ప్రక్షాళనలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటిపై ప్రత్యక్ష దృష్టి పెట్టిన
జరిగినట్లు CEO వెల్లడించారు. ఈ అంశాన్ని ఒక లోతైన జర్నలిస్టిక్ మరియు సామాజిక కోణంలో విశ్లేషిస్తే ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడానికి డూప్లికేట్ ఓట్ల ఏరివేత అనేది అత్యంత అవసరమైన ప్రక్రియ. వందల సంఖ్యలో ఓట్ల తేడాతో అభ్యర్థుల గెలుపోటములు మారుతుంటాయి. ఇలాంటి తరుణంలో వేరే ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ దొంగ ఓట్లు వేయడం వల్ల స్థానికంగా ఉండే ప్రజల తీర్పు తారుమారయ్యే ప్రమాదం ఉంది. అందుకే టెక్నాలజీ సాయంతో ఇలాంటి నకిలీ ఓట్లను ఏరివేయడం ద్వారా నిజమైన ఓటర్లకు మరియు ప్రజాస్వామ్యానికి పూర్తి న్యాయం జరుగుతోంది. అయితే ఈ ప్రక్రియలో అర్హులైన నిజమైన ఓటర్ల ఓట్లు పొరపాటున తొలగిపోకుండా క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. బాటం లైన్ ఏంటంటే 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం ఇకపై సాధ్యం కాదు. ఒకవేళ మీకు 2 చోట్ల ఓటు ఉంటే వెంటనే అలర్ట్ అయ్యి ఒక ఓటును తొలగించుకోండి. లేదంటే ఏడాది జైలు శిక్ష మరియు కోర్టు చుట్టూ తిరగాల్సిన ఇబ్బందులు తప్పవు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భాగస్వాములు అవ్వండి, కానీ చట్టాన్ని ఉల్లంఘించకండి. మరి 2 చోట్ల ఓట్లు ఉంటే ఏడాది జైలు శిక్ష విధిస్తామన్న ఎన్నికల సంఘం నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు సరైనవేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా పొలిటికల్ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.